ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి నామం పేరట మీ అందరూ కూడా ఆ యొక్క దేవుని యొక్క ఆశీస్సులు ఆశీర్వాదాలు మీ అందరికి కూడా కలగాలని ఆ ప్రభు పేరట దేవుణ్ణి వేడుకుంటా ఉన్నాను. మీరు ఎక్కడున్నా కానీ దయచేసి ఒక 2 నిమిషాలు నేను చెప్తున్నటువంటి మాటలు మీరు ఎక్కడున్నా కానీ దయచేసి శ్రద్ధతో వినాలని మనవి చేస్తా ఉన్నాను. నా చేతిలో ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథం అంటారండి. ఈ గ్రంథంలో నుంచి ఒక మాట చదవాలని ఆశపడతా ఉన్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందును. అయితే ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో చదివినటువంటి మాట ఏంటంటే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడంట. అయితే లోకం అంటే ఏంటంటే సాధారణంగానే చెప్పొచ్చు, లోకం అంటే మనుషులని. ఈ లోకంలో ఎంత ఆస్తున్నా ఏదున్నా కానీ అన్నిటికంటే మించింది ఏంటంటే మనుషులు. అయితే ఈ మనుషులను దేవాతి దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు. దేవుడు అనగా ఏంటి? సృష్టించువాడు, నిర్వహించువాడు, ఆయనే ఈ సృష్టిని నడిపించువాడైనటువంటి దేవుడు. అయితే ఈ దేవుడు లోకాన్ని అనగా మన మానవుల్ని ప్రేమిస్తా ఉన్నాడు. మానవుని గురించి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం ఇలాగ సెలవిస్తూ ఉంది. ఏంటంటే మానవుడు బలహీనుడంట. మానవుడు పాపము చేసి బలహీనమైపోయాడు. మానవుడు పాపముల చేత దరిద్రుడైపోయాడు. మానవుడు పాపముల చేత రోగిగా మార్చబడ్డాడు. అయితే ఈ రోగిని దేవాది దేవుడైనటువంటి దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు. అయితే ఎందుకు ప్రేమిస్తా ఉన్నాడు అంటే మానవుణ్ణి తన పోలికలో తన స్వరూపమందు సృజించుకున్నాడు. అయితే ఈ మానవుణ్ణి ప్రత్యేకంగా దేవుడు తయారు చేసుకున్నాడు కాబట్టి దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు. మీరు ఈ సృష్టిలో ఏదైనా గమనించండి, ఏ జంతువుకి, ఏ యొక్క పక్షికి, ఏ సరీసృపాలకు, ఈ యొక్క చేపలకు కూడా లేనటువంటి ఆ ధన్యత, గొప్పదైనటువంటి విలువ మానవునికే దేవుడు ఇచ్చాడు. అయితే ఇంతగా దేవుడు ప్రేమించి మానవుని తయారు చేస్తే మానవుడు పాపము చేత దేవునికి దూరంగా మార్చబడ్డాడు. మానవుడు పాపము చేత దేవునికి ఎడబాటయ్యాడు. అయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట సెలవిస్తా ఉంది. బైబిల్ గ్రంథం ఏంటంటే ఏ ఒక్కరునూ లేరు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారంట. అయితే ఏ ఒక్కరూ కూడా భూమి మీద లేరు, అందరూ కూడా బలహీనులుగా పాపులుగా మార్చబడ్డారు. అయితే ఈ బలహీనత వల్ల వచ్చే జీతం ఏంటంటే ఆ యొక్క నిత్య మరణము అనగా నరకము. ప్రతి దానికి ఈ ప్రపంచంలో ఈ ప్రతి పనికి కూడా ప్రతిఫలం ఉంటుంది, అది మంచి కానీ చెడు కానీ. అయితే మానవుడు ఈ భూమి మీద జీవించినటువంటి ప్రతి జీవితాన్ని బట్టి, ప్రతి ఒక్క పనిని బట్టి అక్కడ తీర్పు ఉంటుంది అన్నమాట. అయితే ఈ తీర్పు ఏంటంటే మానవుని యొక్క పాపానికి నిత్య నరకం. అయితే ఎవరు ఆ యొక్క స్వర్గానికి వెళ్ళగలరు? ఎవరు ఆ దేవుణ్ణి తెలుసుకోగలరు? ఎవరు ఆ దేవుని చేరుకోగలరంటే ఎవరైతే పరిశుద్ధులు ఉంటారో. మరి ఏ ఒక్కరునూ పరిశుద్ధులు లేనప్పుడు, ఏ ఒక్కరునూ కూడా పవిత్రులు లేనప్పుడు ఈ భూమి మీద ఎలా పరలోకి వెళ్ళగలరు అంటే ఎవరు వెళ్ళలేరు అనమాట. కాబట్టి మానవుడు రకరకాల కార్యకలాపాల ద్వారా దేవుణ్ణి చేరుకోవాలని ఆశపడ్డాడు. అయితే అన్నిటిలో కూడా విసిపోయాడు. ఉదాహరణకు ఏదైనా ఒక లోతైనటువంటి బావిలో ఒక మనిషి పడిపోతే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అయ్యా నీకు డబ్బులు ఇస్తాను అంటే ఏమంటాడు? లేదా ఒక ఇల్లు రాసిస్తాను అంటే ఏమంటాడు? లేకపోతే ఒక పొలం రాసిస్తాను అంటే ఏమంటాడు? ఫస్ట్ నన్ను బయటకు లాగండి, నా ప్రాణం రక్షించబడాలంటాడు. అలాగే ఈ పాపం నుండి మనిషి బయటికి రాకుండా ఆ దేవుణ్ణి చేరుకోలేడు. కాబట్టి ఈ పాపంతో ఆ యొక్క బావిలో ఉన్నటువంటి మనిషి, ఆ యొక్క అగాధంలో ఉన్నటువంటి మనిషి ఎంత ప్రయత్నించినా కానీ తనంతట తాను బయటికి రాలేడు. ఎందుకంటే తను కూడా ఆ బలహీనతలో ఉన్నాడు. కాబట్టి ఏ మనిషి కూడా ఆ బలహీనతలో నుండి మనిషిని విడిపించలేడు. కాబట్టి దేవాది దేవుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి మానవులందరూ చేసినటువంటి ప్రతి పాపాన్ని ఆయన మీద వేసుకొని మానవుణ్ణి విడిపించడానికి వచ్చాడు. లేఖనముల ప్రకారము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం, నశించిపోయినటువంటి మానవ జాతి అందరి కోసం భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని చిందించి వెళ్ళిపోయాడు. అయితే మనం ఏం చేయాలంటే మనం చేసినటువంటి మన ఆలోచనల పాపం ద్వారా, మన చేతుల పాపం ద్వారా, మన నడకల పాపం ద్వారా, మన దేహం ద్వారా చేసినటువంటి ప్రతి పాపాన్ని బట్టి ఆయన రక్తాన్ని చిందించాడు. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఒకటే, ఆయన మన కోసం మరణించాడు. అయితే
మన కోసం మరణించినటువంటి ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నా పాపాల కోసం మీరు మరణించారు కాబట్టి మీ వందనాలు, కాబట్టి నాలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని క్షమించండి పశ్చాత్తాపడగలిగితే చాలు. డబ్బులు ఖర్చు చెల్లించిన అవసరం లేదు, ఎక్కడెక్కడికో తిరగని అవసరం లేదు, ఏదేదో చేయాల్సిన అవసరం లేదు. కానీ కేవలం విశ్వాసం ఉంచి నమ్మి ప్రార్థన చేయగలిగితే చాలు. కాబట్టి మీరు ఎక్కడున్నా కానీ దయచేసి నాతో పాటు ఈ ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాను. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వజ్ఞైన దేవ, నీ అతి పరిశుద్ధమైన పావనమైనటువంటి నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా ప్రభా తండ్రి, గోసవీడు గ్రామాన్ని ప్రేమించి ప్రభా తండ్రి ఈ మాటలు ప్రభా అందించడానికి ఇచ్చినటువంటి తల్లిదండ్రులను బట్టి వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభా తండ్రి, మీరు ఎంతగానో లోకాన్ని ప్రేమించారు కాబట్టి ఈ భూమి మీదకి వచ్చి ప్రభా తండ్రి మా అందరం తండ్రి చేసినటువంటి ప్రతి పాపాన్ని బట్టి ప్రభా తండ్రి మీరు శిక్షణ ప్రభా తండ్రి నాయన భరించారు ప్రభా. అయితే ప్రభా తండ్రి నాయన ఈ పాపముల చేత, ఈ బలహీనత చేత చనిపోతే ప్రభా ఆ యొక్క నిత్య నరకానికి వెళ్తాం. కాబట్టి మీరు ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా ఈ భూమి మీదకి వచ్చారు ప్రభా. కాబట్టి ప్రభా తండ్రి నాయన ఈ మాటల ద్వారా ప్రభా ఎవరైతే ప్రభా తండ్రి ఈ మాటలు విన్నారో ప్రభా, ఎవరైతే ప్రభా తండ్రి నాయన ఆ యొక్క నరకం నుండి తప్పించబడి ఇటు స్వర్గానికి మీ దగ్గరికి రావాలని ఆశపడుతూ ఉన్నారో ప్రభా వారిని దర్శించండి ప్రభా తండ్రి నాయన. నీవే వారిని ప్రభా తండ్రి నీ మార్గంలో నడిపిస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎవరైతే ప్రభా తండ్రి నీ మాటలు విని ప్రభా విశ్వాసం ఉంచుతున్నారో వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. మీరే దీవించి ఆశీర్వదించమని ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రభా ప్రతి ఒక్క బిడ్డలను కూడా ప్రభా తండ్రి నీవే ఆశీర్వదించండి, ఆరోగ్యాలను దయచేయండి ప్రభా, పిల్లలకు భవిష్యత్తును దయచేయండి ప్రభా తండ్రి. అయినా ప్రతి ఒక్క అనారోగ్య సమస్య నుండి ప్రభా, ప్రతి ఒక్క విధమైనటువంటి రోగముల నుండి విడిపిస్తూ రమ్మని, నీ రక్తం చేత ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా ప్రభా రక్షిస్తూ రమ్మని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి పెడుతున్నాము తండ్రి. ఆమేన్.